8.5 crores 8 crores ప్లస్ ఏదైతే పేమెంట్ చేశారో దట్ వాజ్ నాట్ ఏ పెనాల్టీ, దట్ వాజ్ ఓన్లీ ఏ ట్యాక్స్. నెంబర్ 3, మీరు చెప్తున్నారు ఏంటంటే 30/10/2023 అగ్రిమెంట్ అయింది, దానికంటే ముందే డబ్బులు ఇచ్చేశారు అని చెప్పి. ఐ వాంటెడ్ టు, అంటే నేను మీకు తీసుకురావాల్సిన దృష్టి ఏంటంటే, పాత అగ్రిమెంట్ ఎప్పుడైతే ఫోర్స్లో ఉండే అవకాశం లేదనుకున్నప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు 27/9/2023 రోజు ఒక లేఖ రాశారు ఒక అప్రూవల్ కోసము ఎంఏయుడి మినిస్టర్కి. 3 అంశాలకి ఏంటి, హియర్ ఇన్ ఆఫ్టర్ హెచ్ఎండిఏ విల్ బి ది ప్రమోటర్, దానికి అప్రూవల్ కావాలి, డ్యూ ఆథరైజేషన్, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అబ్లిక్ శాంక్షన్స్ టు ద ట్యూన్ ఆఫ్ 160 crores. ఎందుకు 160 crores? 110 crores యాజ్ అ ప్రమోటర్ ఫీ, రిమైనింగ్ 50 crores ఫర్ అదర్ ఎక్స్పెండిచర్, మేబీ యాన్సిలరీ వర్క్స్ అనుకోండి, ఈవెంట్ చేసుకోవడం కోసం అవన్నీ. నెంబర్ 3 ఫర్ ఇన్ఫ్రా లాంటివి. నెంబర్ 3 ఫర్ మేకింగ్ ఆఫ్ ఫీ £22,50,000 యాజ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్. అంటే 27/9 రోజే ది అప్రూవల్ వాజ్ సాట్. మినిస్టర్ కన్సర్న్ కేటీఆర్ గారు దానికి అప్రూవల్ ఇచ్చారు. సో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు, అప్రూవల్ లేదు అని చెప్పడం అనేది తప్పు. నెంబర్ 1, హెన్స్ ఫోర్త్ ఈ అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ను 3/10/2023కి రిలీజ్ చేశారు. తర్వాత 9/10/2023 రోజున ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్లోకి వచ్చింది. 11కి సెకండ్ పేమెంట్ జరిగింది. ద బిజినెస్ ఈజ్ ఇన్ మోషన్ బై దెన్. అప్పటికి అప్రూవల్ వీ హ్యావ్ ఆల్రెడీ, హెచ్ఎండిఏ ఆల్రెడీ స్టార్ట్ ది అప్రూవల్, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే అయింది, బిజినెస్ ఈజ్ ఇన్ మోషన్. ఇప్పుడు మీకు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రయర్ టు ది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అప్రూవ్డ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని జనరల్గా ఇట్ ఈస్ టేకెన్ యాజ్ గ్రాంటెడ్ దట్ కెన్ బి డన్. అచ్చా, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఒకవేళ ఏమైనా రాంగ్ జరిగి ఉంటే దాంట్లో ఏదో ఒక పార్టీకి, ఈదర్ పార్టీస్ నష్టం జరిగితే ఇఫ్ దే రైజ్ అన్ ఆబ్జెక్షన్ దట్ ఈస్ అ కేస్ అండ్ దట్ ఈస్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, నాట్ ఏసీబీ. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలా. మూడోది, ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు హెచ్ఎండిఏ పరిధి అవంతా కూడా. ఇదే హెచ్ఎండిఏ హుడా ఉండే, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, సుధీర్ రెడ్డి గారు అప్పుడు చైర్మన్ ఉండే. హైదరాబాద్లో ఏ నేషనల్ ఈవెంట్ అయినా 5 లక్షలు 10 లక్షలు ఆయన ఇచ్చేవారు అప్పట్లో చైర్మన్ ఉన్నప్పుడు. అంటే లిమిట్ ఆఫ్ 10 crores, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంకరెన్సు, తర్వాత క్యాబినెట్ అప్రూవల్స్, దీస్ ఆర్ ఆల్ సబ్జెక్టెడ్ టు స్క్రూటినీ వెదర్ యు ఆర్ యాక్చువల్లీ టు బి సాట్, అంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాలా లేదా అనే విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. అది కాగ్నిజబుల్ అఫెన్సా కాదా అనేది డిసైడ్ చేయాలా. ఇట్ కెనాట్ కమ్ అండర్ అఫెన్స్. ఇక్కడ ఏంది, క్రిమినల్ కాన్స్పిరసీ 120B పెట్టారు. హౌ కెన్ ఇట్ బి ఏ క్రిమినల్ కాన్స్పిరసీ? యూ నీడ్ టు హ్యావ్ కో కాన్స్పిరేటర్ ఫర్ ఇట్. మరి ఎవరు కో కాన్స్పిరేటర్ దీంట్లో? సో ఉద్దేశపూర్వకంగా ఒకవేళ కనుక A1, A2, A3 ముగ్గురే కలిసి కుట్ర చేసి థర్డ్ పార్టీకి డబ్బులు ఇచ్చారంటే మరి థర్డ్ పార్టీ తీసుకుంటే వాళ్ళు కూడా తప్పు చేసినట్టే కదా. ఇక్కడ ఇదొకటి. రేవంత్ రెడ్డి గారి యొక్క వాదన వాళ్ళని చూశాను, ఎంత షాబీగా, ఎంత షేడీగా ఉందంటే నాట్ టు ద స్టేచర్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్. ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే నేను ఇంకా పట్టుకోకపోతే 600 కోట్లు పోయేటి అధ్యక్ష, ఎవరికి చెప్తున్నారండి? యు ఆర్ అడ్రస్సింగ్ ది అసెంబ్లీ సార్. 55 కోట్లు కేటీఆర్ పాకెట్కి పంపించలే. ప్రైవేట్ కంపెనీ సార్, వరల్డ్ ఓవర్ ఫార్ములా రేసెస్ నడిపించేదే FIA, దాని అఫిలియేటే ఈ FEO, ఓన్లీ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆపరేషన్స్ కోసము. అదేమన్నా చిన్న టేలానా? ప్రైవేట్ కంపెనీ. కాబట్టి 600 కోట్లు ఫర్ నెక్స్ట్ 3 years బికాస్ హెచ్ఎండిఏ ఎంటర్డ్ యాజ్ అ ప్రమోటర్ నౌ. దట్ విల్ బి యువర్ ఎక్స్పెండిచర్. ఇన్ రిటర్న్ కూడా మేము చూపిస్తాం కదా అగ్రిమెంట్లో. నెంబర్ 3, ఇంకో విషయం ఏం చెప్తారు? కాబట్టి దీంట్లో ఏదో డబ్బులు ఇటుపోయినాయి అటుపోయినాయి. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడెక్కడ కూడా నష్టం జరిగింది లేదు, 600 కోట్లు పోలేదు, ఏమీ పోలేదు. కాబట్టి ఆయన ఎంత అధ్వానంగా చెప్తున్నారంటే రేపు పొద్దున గుట్కా వస్తే కూడా వస్తుంది. ఏంటండి, యువర్ చీఫ్ మినిస్టర్ సార్. ఫార్ములా ఈ రేసింగ్ ప్రెస్టీజియస్ ఈవెంట్, దేశంలో 100 రకాల ఈవెంట్లు జరుగుతుంటాయి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, రకాల. మొన్న మీరు కూడా గ్లోబల్ లాస్ట్ అండి. వెన్ యూఆర్ కంపేరింగ్ హ్యావ్ సమ్ డీసెన్సీ. మీరు కంపేర్ చేసేటప్పుడు ఒక ఆర్గనైజేషన్, ఓ స్టేట్ గవర్నమెంట్. మీకు ఇంకో విషయం చెప్తాను, వీళ్ళు అంటున్నారు ఏమంటే ప్రైవేట్ కంపెనీ జ్యూరిస్డిక్షన్, ఇది చెప్పాలని నేను మిస్ అయ్యాను. జ్యూరిస్డిక్షన్ ఇంగ్లాండ్లో ఎట్లా పెడతారు? నేను అంటున్నా, మీరు F1, F2, F3, F4 కాకుండా ఫార్ములా ఈ రేస్ జరిగిన ప్రతిసారి ఆయా స్టేట్ గవర్నమెంట్స్ లేకపోతే ఆయా ఆర్గనైజేషన్స్ హూ హ్యావ్ కండక్టెడ్
ఇప్పుడు మనం ఉన్న కెపాసిటీలో ఉండి అగ్రిమెంట్ సైన్ చేసిన వాళ్ళు ఏ జ్యూరిస్డిక్షన్ పెడతారండి? సపోజ్ ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ సార్, నేను బీసీసీఐ దగ్గర పోయి ఓ టోర్నమెంట్ చేస్తానని అప్రూవల్ తెచ్చుకున్నాను అనుకోండి, మనం బీసీసీఐని అడుక్కొచ్చుకున్నట్టు అది ఈవెంట్, అందుకనే అఫిలియేషన్ ఫీ కడతాము. అందుకని ఈ కేసులో కూడా అఫిలియేషన్ ఫీ 75 లక్షలు కోటి రూపాయలు కట్టారు. ఇప్పుడు వాళ్ళు రద్దయింది కాబట్టి రిటర్న్ చేస్తా అంటున్నారు. వీఆర్ నాట్ ఎట్ ది ఇవన్నీ మీరు చెప్పిన పాయింట్స్